ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాలలో ఈ రోజున విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లాగే దీర్ఘకాలికంగా మన ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ మీద ఈ రణబేరీ జాతర జరుగుతూ ఉన్నది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభమైనటువంటి ఈ జాత తునిలో ప్రారంభమై ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. ఈ రోజుతో ఇది ఇక్కడితో ముగింపు పలుకుతూ ఉన్నాం. ఈ జాత యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ రోజున తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధనకి దూరం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల కారణంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి, అట్లాగే ఉపాధ్యాయులు బోధన కన్నా కూడా బోధనేతర పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఉదాహరణకి యోగా డే లాంటివి తీసుకుంటే ఇప్పుడు కూడా మేము ఈ జాతాలో నడుస్తూ ఉన్న రోజు రోజుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇస్తూ వాటిని అప్లోడ్ చేయమనేటువంటిది, అట్లాగే కార్యక్రమాల ప్రిపరేషన్ కి ఈ సమయం అంతా కేటాయిస్తూ ఉండడం వల్ల బోధనా సమయం కుట్టుపడుతూ ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా మూల్యాంకన విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు అది విద్యార్థికి పరీక్ష కాదు, ఉపాధ్యాయుడికి పరీక్షగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక 45 నిమిషాల్లో విద్యార్థి రాసినటువంటి పరీక్షని మూల్యాంకనం చేయాలి అంటే ఉపాధ్యాయుడికి కనీసంగా ఒక వారం రోజులు పడుతున్నటువంటి సందర్భము. ఇది కూడా బోధనకి మరి దూరం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే దీర్ఘకాలికంగా గత ప్రభుత్వం నుంచి బకాయి ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి, అట్లాగే పిఆర్సీ కమిషన్ నియామకం కానివ్వండి, 23 జూలై 31 తోటి పిఆర్సీ సమయం గడిచిపోయింది. ఆగస్టు నుంచి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియమించింది. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయనటువంటి పరిస్థితి. విద్యారంగంలో సంస్కరణల పేరుతోటి గత ప్రభుత్వం చేసినటువంటి బోధనేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, యాప్ల ఫారం ఏదైతే ఉందో ఇదంతా కూడా దూరం చేసి ఉపాధ్యాయులు ఒత్తిడి లేని బోధన గడిపేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకి. అందుకు నేను యాప్లకు మరిన్ని యాప్లు తోడయి ఉపాధ్యాయుని బోధనకు దూరం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ విషయంలో కూడా ఇప్పటికి 4 డిఏలు ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది. ఒక్క డిఏకి సంబంధించినటువంటి చర్చ కూడా ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సమావేశంలో కానీ చేయడం జరగట్లేదు. దీని మీద తప్పతఫాలుగా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా ఈ ప్రభుత్వంతో అనేక మార్లు మేము చర్చ జరిపి ఈ సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసు సందర్భంలో ఏ కార్యక్రమం ఇచ్చినా ఐచ్ఛికమని చెబుతూ ఉన్నారు. అందుకు భిన్నంగా గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖ అధికారులు పాఠశాల ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచుతున్నటువంటి సందర్భం. ఉదాహరణకి ఈ రోజున హై స్కూల్స్ లో విద్యాశక్తి అనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. అది విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది ఐచ్ఛికం, ఉపాధ్యాయులు ఐచ్ఛికంగా చేయాలని చెప్తూనే గ్రౌండ్ లెవెల్లో దీన్ని తప్పనిసరి చేసి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి కార్యక్రమం కూడా విద్యారంగంలో ఐచ్ఛికమని సమావేశాల్లో చెప్తూ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాన్ని బలవంతంగా చేసి ఇంప్లిమెంట్ చేసి బోధనా సమయాన్ని హరించి వేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీనిని వ్యతిరేకిస్తూ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ జాతాలో కొన్ని వందల పాఠశాలలు అలాగే కొన్ని వేల మంది ఉపాధ్యాయులు